ఘనాహారం ద్రవాహారాలు చేసే పని చేయదు, ద్రవాహారం ఘనాహారాలు చేసే పని చేయదు. కానీ ఈ రెండిటి గుణాలు ఒక దాంట్లో ఉంటాయి. అదే రాగి అంబలి. ఎముకలకు వజ్ర కవచం, పేగులకి అమృతం ఈ రాగి అంబలి. అయితే చాలామందికి అసలు దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది తెలియదు. ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒంట్లో వేడి, ఆ తాపాన్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి పదార్థం ఇది. మన శరీరాన్ని చల్లబరిచే ఒక సాంప్రదాయపు పానీయం ఇది. దీని అసలైనటువంటి ఉపయోగాల గురించి మీకు తెలుసా? కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారా? అయితే శరీరంలో కాల్షియం లోపాన్ని ఇలా మాయం చేసే అమృతం గురించి మీరు తెలుసుకోవాలి. జీర్ణ సమస్యలకు మందులు వాడటం మానేయండి. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఈ ఔషధం, ఈ ఆహారం మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఆధునిక జీవన శైలితో వచ్చే రోగాల్ని అశ్రద్ధ చేయకండి. ఎప్పుడు సరైన ఆహారంతో మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీ ఎముకల్ని రక్షిస్తూ, ఒక వజ్ర కవచంలాగా మీ ఎముకలకి పనిచేస్తూ, పేగులకి అమృతంలాగా కాపాడేటటువంటి ఒక పానీయం ఇదే రాగి అంబలి. దీన్ని అసలు సిసలైనటువంటి ఉపయోగాలు, తయారీ విధానం ఇది తెలుసుకుందాం. మన శరీరానికి అవసరమైన కాల్షియము, ఇనుము ఇలాంటి పోషకాలని సహజంగా అందించే అద్భుతమైన ఆహారం రాగులు. ఉరుకుల పరుగుల జీవితంలో పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళకి, ముఖ్యంగా వేసవిలో శారీరక ఉష్ణోగ్రతని, ఆ మాటకు వస్తే ఇలా చలికాలపు రోజుల్లో కూడా లోపల ఈ వర్షాలు పడేటప్పుడు కూడా ఒక్కపోతగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ చెమట ఆరదు కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఈ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇది అత్యుత్తమమైనటువంటి ఒక ఎంపిక. ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా పులియబెట్టిన ఆహారం పేగుల ఆరోగ్యాన్ని, అలాగే వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. రోజువారీ ఆహారంలో రాగి జావని చేర్చుకోవటం వల్ల దీర్ఘకాలపు వ్యాధుల్ని సులభంగా జయించవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. పోషకాల గని రాగి జావ అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో దీని గురించి చెప్పాలి అంటే, రాగులు ఈ శరీరానికి కావాల్సిన కాల్షియంని, ఇనుముని పుష్కలంగా అందిస్తాయి. ఆధునిక కాలంలో చాలామంది చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం లోపం అనేది ఈ రాగి జావ తాగటం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే రాత్రంతా నానబెట్టినటువంటి ఈ రాగులు, ఆ మాటకు వస్తే గింజలు, విత్తనాలతోటి రోజుని మీరు స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఇవి శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని అందిస్తాయి. చర్మానికి, జుట్టుకి ఇవి గొప్ప మేలు చేస్తాయి. ఆ తర్వాత పులియబెట్టిన రాగి అంబల్ని తీసుకోవాలి. ముందు ఈ ఏదన్నా ఒక డ్రై ఫ్రూట్స్ లాంటి బాదం, మంజీర్, వాల్నట్స్, డ్రై డేట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, నానబెట్టి అవి తిని ఆ తర్వాత ఈ రాగి అంబలి తీసుకోవాలి. ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని ఇస్తుంది. ఇక ఈ పేగుల ఆరోగ్యానికి పులియబెట్టిన ఆహారం ఎలా పనిచేస్తుంది, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. రాగి అంబలిని పులియబెట్టడం వల్ల అందులో ప్రోబయాటిక్స్ వృద్ధి చెందుతాయి. ఇవి పేగుల్లో ఆ మంచి బ్యాక్టీరియా ఉంటాయి కదా, గుడ్ బ్యాక్టీరియా, వాటిని బాగా పెంచుతాయి. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియ మందగించినప్పుడు ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. పేగుల ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు అనుకోండి, అప్పుడు వందల రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కాబట్టి గట్ ఆరోగ్యాన్ని రక్షించుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా ఇలాగ ఉక్కపోతగా ఉన్నప్పుడు శారీరక ఉష్ణోగ్రతను తగ్గించుకోవటానికి, అలాగే ఆ డిహైడ్రేషన్ ఇలాంటి సమస్యలు తగలకుండా కాపాడుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మట్టి కుండలో దీన్ని తయారు చేసుకోవాలి. దీని వెనకున్న రహస్యం ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. రాగి అంబలిని ఎప్పుడు మట్టి కుండలో తయారు చేయడం అనేది ఒక ప్రాచీన ఆరోగ్యకరమైన పద్ధతి. కుండలో వంట చేయటం వల్ల మట్టిలో ఉండే ఆ సహజ ఖనిజాలు ఆహారంలో కలుస్తాయి. అలాగే వంట కోసం స్టీల్ గరిటెలు వాడటం మానేయండి. వాటి స్థానంలో చెక్క గరిటెలు వాడటం చాలా మంచిది. ఈ కుండల్ని శుభ్రం చేయడానికి సబ్బుల జోలికి వెళ్ళకండి. సబ్బులు వాడారనుకోండి, మళ్ళీ ఆ కుండలు ఆ రసాయనాలను పీల్చుకుంటాయి. ఇది మళ్ళీ మన ఆరోగ్యానికి హానికరం. వాటికి బదులుగా బూడిద, శనగపిండి, బియ్యం పిండి ఇలాంటివి వాడటం నాన్ టాక్సిక్ క్లీనింగ్ అంటారు. ఇది మేలు. కుండల నిర్వహణ అనేది చాలా సులభం నిజానికి. సరే, మరి మొదటి విషయానికి వద్దాం. అంబలి తయారీ విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు మట్టి కుండలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి.
రాగి పిండిని అంటే రాగుల పిండిని ఆ నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో పోయాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. రాగులకు బదులుగా మొలక వచ్చినటువంటి రాగుల పిండిని కూడా మీరు అంటే మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పిండి చేసి దాన్ని కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఆ కుండ వేడికి అది కొద్దిసేపు ఉడుకుతుంది. ఆ తర్వాత దానిపై మూత పెట్టి ఒక కాటన్ బట్టని కప్పి రాత్రంతా పులియబెట్టాలి. ఉదయాన్నే అందులో తగినంత పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ కలుపుకోవాలి. మరీ నీళ్ళలా కాకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఫుడ్ తింటేనే తిన్నట్టు, అంటే తాగితే ఆ తిన్న ఫీలింగ్ ఉండదు. కాబట్టి కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. రుచి కోసం ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్రతో పోపు పెట్టుకోవచ్చు. పసుపు కలుపుకోవటం వల్ల దానికి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా తోడవుతాయి. రక్తహీనతని నివారించడానికి ఇనుము అనేది చాలా అవశ్యం. దానికి ఈ రాగి అంబలి మీకు సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి వల్ల ఇనుము నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి పురుషుల కంటే ఎక్కువ ఇనుము అవసరం అవుతుంది. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం అనేది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. దీన్ని అధిగమించడానికి అంటే ఎనీమియాని అధిగమించడానికి ఇనప కడాయిలో వంట చేయటాన్ని మీరు ఆలోచించండి. అలాగే కూరలు వండేటప్పుడు ఇనుప పాత్రలు వాడటం వల్ల ఆ వండినటువంటి ఆహారంలోకి ఆ ఇనుము శాతం ఎంతో కొంత చేరుతుంది. ఇది రక్తహీనత అంటే ఎనీమియా సమస్యని చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. మనం వాడే పాత్రల స్వభావం ఆహారానికి అందుతుంది. దీనికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, మరి ఈ వ్యాధుల నియంత్రణ, జీవనశైలి మార్పులు ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా ఈ రాగి జావను నిశ్చింతగా తాగొచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో అదనపు కొవ్వుని కరిగిస్తూ ఆరోగ్యకరమైన బరువుని ఇది మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం రాగులని వారానికి మినిమైజ్ చేసుకొని వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. రాగులు మామూలుగా కొంతమంది రాగులతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఒక్క థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మాత్రం దీన్ని కొద్దిగా పరిమితంగా వాడుకోవాలంతే. శరీరంలో డిస్టర్బెన్స్ వల్లనే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఇతర అంశాలని రెక్టిఫై చేసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తే ఆరోగ్య సమస్యలు వాటంతటికి అవే తగ్గిపోతాయి. దీనికి 3 నుంచి 6 నెలల సమయం అనేది పడుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 1 గంట పాటు యోగా, నడవటం ఇలాంటివి చేయాలి. ఆహారానికి, వ్యాయామానికి మధ్య కనీసం 2 గంటల సమయం పాటించాలి. గుడ్లు తినే అలవాటు ఉంటే నాణ్యమైన ఆర్గానిక్ గుడ్లను మాత్రమే ఎంచుకోవాలి. వ్యాపారాత్మకంగా పెంచే కోళ్ల గుడ్ల వల్ల హార్మోన్ల తాలూకు సమతుల్యత దెబ్బతిని అసమతుల్యత అనేది వచ్చేస్తుంది. కాబట్టి రోజుకి 1 లేదా 2 మంచి గుడ్లు తినడం మంచిదే. అయితే ఒరిజినల్గా తినాలి, ఆర్గానిక్గా. రాగులతో పాటుగా జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇలాంటి ఇతర చిరుధాన్యాలను కూడా అలాగే పులియబెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో తీసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. రాగి అంబలి అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. ఇది మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలను అందించే అద్భుతమైన ఔషధం. సరైన పద్ధతిలో మట్టి కుండలో పులియబెట్టి తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాచీన ఆహారపు అలవాట్లని మన ఆధునిక జీవనశైలికి జోడించడం వల్ల ఎన్నో దీర్ఘకాలపు వ్యాధులను సులభంగా అరికట్టచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యకరమైన మార్పుని మనం ఆహ్వానించాలి. మీ ఆరోగ్యం ఎప్పుడూ మీ వంటగదిలోనే దాగి ఉంటుంది అన్న సంగతి మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అలాగే మీరు గమనిస్తే కింద 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ అనేది పాప్ అవుతుంది. దాంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. హైప్ అనేది మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510,
9177445454.